నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అనారోగ్యం పేరుతో డాక్టర్ దగ్గరికి కాకుండా ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లినందుకు ఓ యువతి తలలో 70 సూదులను దించాడు ఆ మోసగాడు. ఆ విషయం 4 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ తాంత్రికుణ్ణి అరెస్ట్ చేశారు. అనారోగ్యం పేరుతో డాక్టర్ దగ్గరికి కాకుండా ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లినందుకు ఓ యువతి తలలో 70 సూదులను దించాడు ఆ మోసగాడు. అయితే సూదులు పుర్రెను దాటి మెదడు దాకా వెళ్లకుండా పోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం ఒడిశాలోని బొల్లంగీర్ జిల్లాలో ఇచ్చుగావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహారా అనే యువతి 4 ఏళ్ల క్రితం అనారోగ్య బారిన పడింది. దీంతో ఆమె తండ్రి విష్ణు బెహరా స్థానికంగా ఉండే సంతోష్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించాడు. వైద్యం పేరిట తేజ్ రాజ్ విడతలుగా రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. అయితే ఇటీవల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు భీమాబోయి మెడికల్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేసి నిర్ఘాంతపోయారు. ఆమె పుర్రెపై 10ల సంఖ్యలో సూదులు ఉన్నట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటకు తీశారు. పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోనికి వెళ్లలేదని, దాంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మాంత్రికుడు సంతోష్ రాణాను అరెస్టు చేశారు. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.